మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు ప్రభుత్వం బదిలీ చేసింది. నల్గొండ ఎస్పీగా చంద్రాదీప్తిని ప్రభుత్వం నియమించింది. సిఐడి ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీగా అపూర్వారావును బదిలీ చేసింది. ప్రభుత్వం నల్గొండ ఎస్పీగా కొనసాగుతున్న అపూర్వారావును బదిలీ చేసిన ప్రభుత్వం ఆమె స్థానంలో వైకెన్సీ రిజర్వ్లో ఉన్న చంద్రాదీప్తిని నల్గొండ ఎస్పీగా నియమించింది. అపూర్వారావుకు సిఐడి ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు. చంద్రాదీప్తి ఇంతకు ముందు నార్త్ జోన్ డీసీపీగా పనిచేశారు. ఇటీవల పలువురు ఐపీఎస్ ల బదిలీలు చేసిన ప్రభుత్వం చంద్రాదీప్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. తాజాగా నల్గొండ ఎస్పీగా బాధ్యతలు అప్పగించింది. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నల్గొండ ఎస్పీగా చంద్రాదీప్తిని ప్రభుత్వం నియమించింది. సిఐడి ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీగా అపూర్వారావును బదిలీ చేసింది. ప్రభుత్వం నల్గొండ ఎస్పీగా కొనసాగుతున్న అపూర్వారావును బదిలీ చేసిన ప్రభుత్వం ఆమె స్థానంలో వేకెన్సీ రిజర్వ్లో ఉన్న చంద్రాదీప్తిని నల్గొండ ఎస్పీగా నియమించింది. అపూర్వారావుకు సిఐడి ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు. చంద్రాదీప్తి ఇంతకు ముందు నార్త్ జోన్ డీసీపీగా పనిచేశారు. ఇటీవల పలువురు ఐపీఎస్ లో బదిలీ చేసిన ప్రభుత్వం చంద్రాదీప్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. తాజాగా నల్గొండ ఎస్పీగా బాధ్యతలను అప్పగించింది.